వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. నేను వెంకటగిరి రూరల్ ఏరియాలో ఉన్నాను. కమిషనర్ అనుకుంటే రాపూర్ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మనకి సైదాపురం డీటీ గారు వచ్చారు. అదేవిధంగా గుర్తింపు కూడా పొందినటువంటి రాజకీయ పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు, వైసీపీ హాజరయ్యారు, బీజేపీ. అందరికీ ముందుగానే ఒక రోజు ముందుగానే ప్రతి మంగళవారం యథావిధిగా జరుగుతుంది. అయినప్పటికీ ఒక రోజు ముందుగానే మేము ఆ పేపర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ మీటింగ్లో ఏం చేస్తామంటే ఆ వారం వచ్చినటువంటి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అంటే 6 కానీ 7 కానీ 8 కానీ ఎన్ని వచ్చింది, మేము ఎన్ని డిస్పోజ్ చేసాము, ఇంకా ఎంత డిస్పోజ్ పెండింగ్ ఉంది, అవన్నీ వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ నుంచి ఇష్యూస్ అంటే డైవర్ట్ తీసుకొని వాటికి కూడా పరిష్కారం చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రతి మంగళవారం CEO ఎలక్షన్ కమిషనర్ ఉండి, అదేవిధంగా CEO ఏపీ వారి ఆదేశాల మేరకు మంగళవారం ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఇది నోటిఫికేషన్ వచ్చి క్లైమ్స్ తీసుకోవడం కాక ఇది నడుస్తూ ఉంటుంది. అవసరం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళ ఏజెంట్లు సమావేశం 6వ జరుగుతుంది. ఈ క్లైమ్స్ తీసుకోవడం ఉన్నందుకు ఈ ప్రతి మంగళవారం సమావేశం జరుగుతుంది. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళకి ఏజెంట్లు సమావేశం 6వ జరుగుతుంది. ఈ క్లెయిమ్స్ తీసుకోవడం ఉన్నది కాదు ఈ ప్రతి మంగళవారం సమావేశం జరుగుతుంది. ఇందులో మనం ఎలా చేస్తాం, ఇందులో పొలిటికల్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇష్యూస్ ఏమైనా ఉంటాయి మనం చెప్తే దానికి పరిష్కారాన్ని తగు చర్యలు మిగతా ఏ రోజు ఉన్నటువంటి తగు చర్యలు తీసుకుంటాం. నోటిఫికేషన్ వచ్చేలోపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా క్లెయిమ్స్ డిస్పోజ్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ నుంచి 10 రోజుల ముందు దాకా మన క్లెయిమ్స్ మనం తీసుకొని లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్లో మనం క్లెయిమ్స్ అని డిస్పోజ్ చేస్తాం. 80 days కంప్లీట్ అయ్యి ఉండాలి. దాని కింద నివాసం ఉండాలి. మన ఓటు ఎక్కడ ఉన్నది, మన ఓటు ఎక్కడ ఉందని దాంట్లో మేము డిక్లరేషన్ ఇస్తున్నాం. ఓటు డిక్లరేషన్ ఇస్తున్నాం. మాకు ఎక్కడ ఓటు లేదు, మేము ఆ క్లెయిమ్ పెడుతున్నాం, ఇక్కడే నివాసం ఉన్నాము. 21 days దాని తర్వాత మేము అదే డిక్లరేషన్ ఇస్తున్నాం. డిక్లరేషన్ నమ్మి పెట్టిన తర్వాత మనకు ఓటు వేరే చోట ఉంటే ఓటరు పూర్తిగా బాధ్యత వహించాల్సింది చేసుకుంటే మనం చేసుకోవచ్చు. రెండు అంశాలు. టౌన్ వరకు కమిషనర్ గారు వేయారు, టౌన్ మున్సిపల్ సార్ పరిధిలో వరకు, రూరల్ వరకు మున్సిపల్ కాకుండా చుట్టుపక్కల ఉన్న మొత్తం నేను వేయాలి. మీరు ఏ అడ్రస్ అయితే ఆ అడ్రస్ ఇస్తారు. ఇదే టౌన్ అడ్రస్ సార్. టౌన్ అడ్రస్ అయితే కమిషనర్ అన్ని ఇచ్చేసాం సార్. మురళి అన్న మీరు కన్సల్ట్ బిఏలోకి ఇవ్వాలి, ఇస్తే చేస్తాం. మీరేం తిరగవసరం లేదండి. మాకు మీరు ఇచ్చిన ప్రతి టైం సరే ఆన్లైన్ వస్తుంది. నేను అందులో మీ ఫోన్ నెంబర్ వేసి అవును సార్. అదే ఆ అబ్బాయి పెట్టాలి. నేను మళ్ళీ చెప్తున్నా, క్లైమేట్ సంతకం పెట్టాలి చెప్తున్నా. మీ ఓటు నువ్వే పెట్టాలి, ఆ క్లైమేట్ వేసి సంతకం పెట్టాలి. స్టూడెంట్ సార్. స్టూడెంట్ ఆ అబ్బాయి ఓటు ఆ అబ్బాయి పెట్టాలి. మీకు అర్థమైంది కదా, ఎవరు ఓటు వాళ్ళే పెట్టాలి. స్టూడెంట్ సంతకం క్లైమేట్ సంతకం పెట్టాలి కదా. మరి రజీ ఎవరు పెట్టినట్టు స్టూడెంటే ఎవరు పెట్టారు? అప్పుడు అబ్బాయి పెట్టేసి వెళ్ళిపోయాడు. పెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఆన్లైన్లో పెట్టాడు. ఆ అబ్బాయి పెట్టినట్టు ఎలా తెలుస్తున్నాడు? ఆన్లైన్లో పెట్టి సెలవులకు వచ్చేస్తారు ఇక్కడ. ఆ అబ్బాయి పెట్టినట్టు నాకు ఎలా తెలుస్తున్నాడు? అవును. ఎవరు ఓటు వాళ్ళే పెట్టాలి. దయచేసి పెట్టానంటే ఎవరు ఓటు వాళ్ళే పెట్టాలి. ఆన్లైన్లో పెట్టినా కూడా ఫిజికల్గా మేము సైన్ తీసుకోవాలి. ఫిజికల్గా సైన్ లేరంటే మనం చేయలేము. ఓటర్ ఉండాలి, చదువుకున్న ఉండొచ్చు పెట్టాలి, సైన్ పెడతాం కానీ రావాలి. పెట్టించి ఆన్లైన్ పంపించేసి ఇది దీనికి సంబంధించి ఇంకా ఇందులో మీకు అభ్యంతరం అలా అడిగారు, కమిషన్గా వెరిఫై చేసి చేస్తాం. తిప్పునది ఏముంటుందండి, అసలు మా బిఎల్లో మేము అసైన్ చేస్తాము. సరే మళ్ళీ మేమే వెరిఫై చేస్తున్నాం. డోర్ టు డోర్ తిరుగుతున్నారు, ఫోటోలు కూడా తీసుకుంటాం. ఇంకా ఓటర్ యొక్క ఫోటోలు కూడా తీసుకుంటాం. రేషన్ కార్డు ఉంటుంది దాంట్లో కూడా వెరిఫై చేస్తాం. ఫీల్డ్కి వచ్చి మాకు వెరిఫై చేస్తాం. మా దగ్గరే అదే సార్ పెండింగ్ డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంది.
నోటిఫికేషన్ వస్తుంది కదండి, అప్పుడు దాకా మేము డిస్కస్ చేస్తున్నాం. నామినేషన్ షెడ్యూల్ మనకి నోటిఫికేషన్ మరి ఆ రోజు లాస్ట్ డేట్ ఆఫ్ ఫైనల్ నామినేషన్ ఉంటుంది కూడా. దానికన్నా 10 రోజుల ముందు మేము క్లెయిమ్స్ ఆఫీస్ మీకు ఓటర్ లిస్ట్ ఇచ్చే నాటికి పోటీ అభ్యర్థులు ఫైనల్ అయిపోయి నామినేషన్ అయిన తర్వాత విత్డ్రావల్ అయిపోయిన తర్వాత లాస్ట్ అప్పుడు అభ్యర్థులు ఫైనల్ అవుతారు. ఆ అభ్యర్థులు ఫైనల్ అయిన నెక్స్ట్ డేనే మీకు ఓటర్ లిస్ట్ ఇచ్చేస్తాం. ఆ లోపు అంతకుముందు 10 రోజులు వచ్చిన మొత్తం మేము తీసుకుంటాం. నేను చేసుకున్నాను మా ఇంట్లో దగ్గర. కానీ ఎప్పుడు అంటే 7 అంటే తొలగింపులు, 8 అంటే చిన్న చిన్న కరెక్షన్స్ 420 ఉన్నాయి. ఈ 7 ఏంటంటే ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత మొత్తం ఓట్లలో 0.01 తొలగించాలన్నా కూడా సిఇఓ గారు అప్రూవల్ తీసుకోవాలి. అంటే సెక్రటేరియట్ పంపించి కలెక్టర్ గారి నుంచి ఆయన అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే ఓటు తొలగించాలి. ఫైనల్ పబ్లికేషన్ అయిపోయిన తర్వాత ఒక ఓటు తొలగించాలంటే సిఇఓ గారు అప్రూవల్ తీసుకోవాలి. ఈ 1475 అప్లికేషన్స్ మేము మా ఏఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారు వెరిఫై చేయించుకొని కలెక్టరేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సిఇఓ ఆఫీసు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్ ఉంటారు కదా, సచివాలయం ఆ డిగ్రీ పంపించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తర్వాత స్టేట్ హెడ్ ఎవరంటే సిఇఓ అంటారు. నేషనల్ హెడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ హెడ్ ఎవరు ఎలక్షన్ సంబంధించి సిఇఓ. ఆయన అప్రూవల్ తీసుకున్న మాత్రం చేయాలి. దీని టైం పట్టింది, వెరిఫై చేసి రావాలి కదా, అప్పుడు అప్రూవల్ తీసుకున్న మాత్రం చేయాలంటే డిలీషన్కి సిఇఓ అప్రూవల్కి వెళ్ళాలి. ఆలోచించండి. ఫైనల్ అప్లికేషన్ అయిపోయిందా డిలీషన్ చేయాలంటే మాత్రం మేము చేయడం లేదు, కలెక్టర్ గారు కూడా చేయడం లేదు, సిఇఓ గారు అనుమతి తీసుకున్న మాత్రం చేయగలం. అంటే సిఇఓ గారు అనుమతి పంపిస్తాం, రోజు 200-300 పంపించి అక్కడి అప్పుడు అన్నా చేస్తాం. అది ఒకే రోజు జరుగుతుంది. 6 8 అయితే మాస్టర్ తీసేస్తాం. ఈ నేచురల్ గోల్లో వాడడం తీసే వీడియో దీనికి సంబంధించి ఇది మనకి ట్రైనింగ్ కోసం, ట్రైనింగ్ డెమాన్స్ట్రేషన్ అంటే ప్రజలకి అదేవిధంగా రాజకీయ పార్టీలకి ఈవీఎం మిషన్ అవగాహన కోసం కూడా మేము ఫస్ట్ ఆఫ్ చెకింగ్ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారి నుంచి కొన్ని నియోజకవర్గానికి కొన్ని ఈవీఎంస్ ఉంటాయి. ఈవీఎంస్ అంటే బియుసియు ప్లస్ వీవీప్యాట్, అంతకుముందు వీవీప్యాట్ ఉంటుంది కదా, మీరు వీవీప్యాట్ కూడా వచ్చినాం. ఇదేమో కంట్రోల్ యూనిట్, ఇది బ్యాలెట్ యూనిట్. వీవీప్యాట్ అంటే వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ డ్రైవ్. ఇవన్నీ ప్రజలకు అవగాహన కల్పించడానికి మనం వచ్చి యాక్చువల్ పోల్లో ఇవి వాడడం. రేపు నిజంగా జరిగే పోల్లో అసలు ఈ మిషన్సే వాడడం. ఈ మిషన్స్ ఓన్లీ ట్రైనింగ్ కోసమే మేము పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నాం. రేపు పొద్దున పీఓలకి, ఏపీఓలకి అందరికీ పోలింగ్ సిబ్బంది కూడా ఈ ట్రైనింగ్ కోసం వాడుకుంటాం. అందుకనే ఈ స్టిక్కర్లు వేసుకుంటాం, డెమాన్స్ట్రేషన్ ఫర్ ట్రైనింగ్ అని. ఈ యాక్చువల్ కాదు. అదేవిధంగా సింబల్స్ కూడా మన పొలిటికల్ పార్టీ సింబల్స్ ఇందులో ఉండవు. రెగ్యులర్గా పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఏమైతే ఇస్తామో సింబల్స్, ఆ సింబల్స్ కాకుండా వేరే క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఏ ఆల్ఫా బీటా గామా తీటా, ఇవన్నీ డమ్మీ సింబల్స్ అనమాట. అంటే పొలిటికల్ పార్టీ వాడికి ఏ పార్టీ, ఈ పార్టీ నాకు ఇండిపెండెంట్ కూడా ఇచ్చే సింబల్ కాదు ఇది. ఈ సింబల్స్ ఎవరికి ఎవరు ఎలక్షన్లో ఈ సింబల్స్ వాడడం కాబట్టి ఇవన్నీ డమ్మీ సింబల్స్ అంటే జస్ట్ అవగాహన కోసమే కాబట్టి అలా ఇస్తుంది. ఇది కూడా ఆల్రెడీ ఈవీఎం తయారు చేసింది. అంటే మన దగ్గర 16 మంది అభ్యర్థులు పోటీ చేస్తే బ్యాలెట్ యూనిట్ ఎలా ఉంటుంది, 15 మంది అభ్యర్థులు ఒక నాట్. ఓటు ఎలా చేస్తారు, ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎలా చేస్తారు, వాట్ ఈజ్ వాట్. ఇది ముందు కంట్రోల్ యూనిట్, ఇది కంట్రోల్ యూనిట్, ఇది బ్యాలెట్ యూనిట్, ఇది వీవీప్యాట్. మీరు పోలింగ్ స్టేషన్లో పోలింగ్ పార్టీ మీరు వెళ్ళిన తర్వాత మీ యొక్క ఓటర్ స్లిప్ తీసుకుంటారు. అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఏదో ఒక ఎపీ కార్డు కానీ లేకపోతే అదర్ ఆల్టర్నేట్ ఐడి ఏదో ఒక ఐడి తీసుకొని మిమ్మల్ని ఓటుకి అలౌ చేస్తారు. అలౌ చేసినప్పుడు ఒక పోలింగ్ ఆఫీసర్ మీకు ఏమిస్తాడు, చూడండి. మరి ఈవీఎం స్టార్ట్ చేయగానే ఆ ఈవీఎం డీటెయిల్స్ మొత్తం ఇక్కడ పడతా ఉంటాయి. స్టార్ట్ అవ్వగానే ఓట్ వేయడానికి రెడీ అవుతుంది. ఈవీఎం రెడీ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. చెక్ చేసుకుంటుంది ఇదంతా అలాంటి ప్రాసెస్ అవుతుంది. ఈవీఎం కరెక్ట్గా అన్ని కనెక్ట్ చేశారా లేదా అని చెక్ చేసుకొని చెప్పుకుంది రెడీ అయిపోయింది. స్లిప్లు వస్తుంది. స్టార్ట్ చేయగానే ఈవీప్యాట్లో సెల్ఫ్ చెకింగ్ స్లిప్స్ 7 వస్తాయి. స్టార్ట్ చేయగానే ఈవీప్యాట్లో అవి ఓటు ఉండేవి కాదు, 7 స్లిప్లు వస్తాయి. అందులో ఓటు ఏమి ఉండదు, చూసుకోండి. సింబల్ ఉండదు, 7 స్లిప్లు వస్తాయి. ఎప్పుడైనా యాక్చువల్ ఎలక్షన్ కూడా అంతే, 7 స్లిప్లు స్టార్ట్ చేయగానే 7 స్లిప్లు వచ్చేస్తాయి. సింబల్ లేకుండా అది సెల్ఫ్ అది అదొక ప్రోగ్రామ్ అనుకోండి, దానికి 7 స్లిప్లు వస్తాయి. ఆ 7 మనకు కనబడతారు. ఈ స్లిప్స్ అన్ని కట్ అయ్యి కింద పడతాయి. ఇక మొత్తం క్యాండిడేట్లు ఎంతమంది ఉన్నారు ఇందులో? 16 మంది క్యాండిడేట్. ఇది బ్యాటరీ 95% ఉంది.
ఈవీఎంస్ కానీ ఎక్కడ ట్యాంపర్ చేయడం కానీ ఏమి ఉండవండి. అంతా ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ చెకింగ్లో పొలిటికల్ పార్టీ సంవత్సరంలోనే ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేశారు కలెక్టర్ జిల్లా స్థాయిలో చేసి అప్పుడు కూడా పొలిటికల్ పార్టీ వాళ్ళ యొక్క ప్రతినిధి సంవత్సరంలోనే మాక్ పోల్ కూడా జరిగింది. అక్కడ ఒక్కొక్క దీనికి ఒక్కొక్క సియులో 96 ఓట్లు వేస్తారు. 16 కదా, 16 ఆరులు 96 ఓట్లు వేస్తారు. మీ అభ్యర్థులే ఎవరో అక్కడ వచ్చి పార్టీ చెప్తున్నారు. 96 వాళ్ళు ఓట్లు వేసుకొని మళ్ళీ రిజల్ట్ చెక్ చేసి ఉంటారు. రిజల్ట్ చెక్ చేసి వాళ్ళు 10 వేస్తే 10 వచ్చినాయి రిజల్ట్లో వాళ్ళు వేసిన క్యాండిడేట్కి. అవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఎస్ అంటేనే పొలిటికల్ పార్టీ వాళ్ళందరూ ఎస్ అన్న తర్వాత మాత్రమే ఎఫ్ఎల్సి ఫస్ట్ లెవెల్ చెకింగ్ అయిపోయి ఇక్కడికి వస్తాయి. రేపు మనకి బూతులకి ఇచ్చేవి కూడా ఎఫ్ఐసి అయిపోయినాయి వస్తాయి. అవి కూడా ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా వచ్చిన తర్వాత కూడా పొలిటికల్ పార్టీ సమక్షంలో గుర్తింపబడి రాజకీయ పార్టీ యొక్క ప్రతినిధి సమక్షంలో మాక్ పోల్ నిర్వహించి వాళ్ళన్నీ ఎస్ అని కరెక్ట్ అయిన తర్వాత బిఎల్ ఇంజన్ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే వస్తాయి. ఆల్రెడీ పొలిటికల్ పార్టీ సమక్షంలో ఇవన్నీ ఒకసారి మాక్ పోల్ చేయబడ్డాయి. ఒక్కొక్క మిషన్కి 96 ఓట్లు చేయబడ్డాయి. 96 ఓట్లు చెక్ చేసుకొని రెడీ అంటేనే ఇక్కడికి వచ్చింది. వీటన్నింటి మీ అభ్యర్థులు ఒప్పుకున్న తర్వాత వచ్చింది. ఓకేనా? అది ఇలా ఇది రెడీ అయింది అనమాట. చెకింగ్ అంతా రెడీ అయిపోయింది. ఓటర్ ఇవ్వగానే మన వాళ్ళు ఇది బ్యాలెట్ అండి. ఇక్కడ నొక్కితే ఓటు వచ్చింది అంటే ఓటు వేయడానికి వచ్చింది. మీరు ఎవరో ఓటు వేయచ్చు. మరండి ఎవరండి వాళ్ళు ఇది మీరు కాదు, ఇది పోలింగ్ ఆఫీసర్ నొక్కుతాడు. పోలింగ్ ఆఫీసర్ నొక్కుతాడు. పోలింగ్ ఆఫీసర్ నొక్కగానే క్లోజ్ అయింది. మున్సిపాలిటీ నేను డిమాండ్ చేయడం వల్ల ఏమైంది, అక్కడ పోల్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఓటేస్తే తీసుకోలేదు. ఇక్కడ ఆ పాత ఓటు మొత్తం డిలీట్ చేస్తేనే ఇక నిన్న 12 ఓట్లు వేసారు డిమాన్స్ట్రేషన్లో. ఈ ఆ 12 ఓట్లు మొత్తం క్లియర్ చేస్తే కానీ మళ్ళీ మిషన్ రెడీ అవ్వదు ఓటు వేయడానికి. ఎందుకలా ఎలక్షన్ అయిపోయిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కుతాడు పిఓ గారు. ఈ మధ్యలో మనకి ఎలక్షన్కి కౌంటింగ్ మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. అంతా స్ట్రాంగ్లో పెట్టేస్తాం. క్లోజ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏ క్యాండిడేట్ ఎన్ని వచ్చినాయి 16 క్యాండిడేట్కి నువ్వు వచ్చింది. అక్కడ ఓటు 16 ఈ బి యొక్క నెంబర్ ఇది ఉంది జరా. ఈ నెంబర్ ఇక్కడ పడతాం. ప్రతి పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఓటర్కి అవగాహన కల్పించడం కోసం షెడ్యూల్ ఇస్తాము. సెక్టర్ ఆఫీసులో బిఎల్ఓ వచ్చేసి రోజు ఒక 2 పోలింగ్ కేంద్రాల్లో అక్కడ పెట్టేసి అక్కడ ప్రజలు ఎవరైనా ఉంటాయి వాళ్ళు కూడా ఇలా ఓట్లు వేసుకోవచ్చు. డమ్మీ ఓట్లు అవగాహన కోసం ఎలా ఓటు ఎలా వేయాలి. అంతకుముందు ఇది ఉండేది, ఇది లాస్ట్ టైం ఎలక్షన్స్ పెట్టాం. దీనివల్ల ఏంటి ఉంటుందండి, ఎలక్షన్ వీవీప్యాట్ ఉంటుంది. ఓటు ఎవరికి వేసారో అసెంబ్లీ ఇక్కడ కనబడుతుంది. మన ఓటు ఎవరికి వేసామో 7 సెకండ్ల పాటు అసెంబ్లీ ఎక్కడ పడుతుంది. నేను ఓటు వేసాను, ఇక్కడ నొక్కుతున్నాను. నేను వేసిన ఓటు ఆల్ఫాకే పడిందా బీటాకే పడిందా అది కనబడదు అతనికి. మీరు వేసారంటున్నారు. మీరు నొక్కింది ఈ బటన్ ఇక్కడ నొక్కాము, ఈ సింబల్ ఇక్కడ కనబడుతుందా చూద్దాం. క్లియర్ చేయాలి. డిలీటింగ్ కోల్డ్ ఓట్స్. ఈ 2 ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటాయి. ఈ 2 ఓటింగ్ కంపార్ట్మెంట్ సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ పెడితే అక్కడ ఉంటాయి. ఇది ఓటు ఆయన బ్యాలెట్ ఇచ్చిన తర్వాత మాత్రం ఓటర్ చేసేసి ఇందులో నొక్కాలి. అతను ఏ గుర్తుకు నొక్కాడు ఆ గుర్తుకి డిస్ప్లే. ఈ 2 మాకు తెలియదు, సీక్రెసీ ఉంటుంది. ఓటు క్లియర్ చేశాం కదా, ఇందాక ఓట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ క్యాండిడేట్ ఏం లేవని 0 చూపిస్తుంది.
ఒకేసారి కాకుండా ఇండివిజువల్ గా మీరు ఎవరు కొట్టేశారో మీరేం గుర్తు కనపడుతుంది అక్కడ. 2019 ఎలక్షన్ ముందు లేదు, 19 ఎలక్షన్ నుంచి పెట్టాం. అంటే మన బటన్ నొక్కుతాం అంటే మనకి రకరకాల అన్ని రాయకూడదు. అంతకుముందు అనేక రకాల అపోహలు ఉండేవి, అనేక రకాల వాదనలు కూడా ఉన్నాయి. ఏ బటన్ నొక్కినా ఒకరికి వెళ్తున్నాయి. కాబట్టి నువ్వు ఏ బటన్ ఏ గుర్తుకు నొక్కావో ఆ గుర్తు నీకు కనపడుతుంది. కౌంటింగ్లో మేము ఈఎంస్ కౌంట్ చేసిన తర్వాత 5 ఒక నియోజకవర్గానికి 5 బూత్లు సెలెక్ట్ చేస్తాం. పొలిటికల్ కౌంటింగ్ ఏజెంట్లు వస్తారు కదా పార్టీ తరఫున, వాళ్ళు ఒక ర్యాండమ్గా 5 పోలింగ్ కేంద్రాలు పికప్ చేస్తారు. పికప్ చేసి ఇటు ఈఎంలో కౌంట్ చేస్తాం. ఈ ఓటర్స్ బిందులో పడ్డాయి కదా, వాటిని కూడా కౌంట్ చేస్తాం. అంటే ఏ గుర్తుకి ఇప్పుడు అంటే మన వేసిన గుర్తే ఇది ఇక్కడ ఉందని ఈఎం కౌంట్ చేసేస్తాం. ఈఎం కౌంటర్లో 100 ఓట్లు చేస్తే ఏ అభ్యర్థి అనే ఓట్లు ఉంటాయి. 299 కౌంట్ చేసిన తర్వాత 5 ర్యాండమ్గా పికప్ చేస్తాం. కౌంటింగ్ ఒక బకెట్ ఒకటి తీసుకోండి, ఏ నెంబర్ అని మళ్ళీ అవి తీసుకొని ఓటర్ స్లిప్లు కౌంట్ చేస్తాం. ఇది ఈఎం కౌంటింగ్ అయిపోయింది కదా, అందులో ఏ క్యాండిడేట్ ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి కదా, ఈ గుర్తు కూడా అన్నీ వస్తాయి. మ్యాచ్ అవుతాయి అంటున్నా. అంటే ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంటుందని తెలియజేయడం వస్తుంది. అంటే మనం చెప్పేది జస్ట్ మీడియాలో వచ్చేది నిజం కాదు. దానికోసమే మీకు అందుకని మీరే నొప్పుతారు. మీరే మీరు గుర్తింపు రాజకీయ పార్టీ తరఫున వచ్చారు, మీడియా కూడా ఇచ్చారు. నొక్కితే అర్థమైపోయింది కాబట్టి మనకి కొన్ని నోట్లు మనం ఇస్తే మీరు నొక్కి మీరు వచ్చినాయిగా మా రిజల్ట్ కూడా చూడవచ్చు. మీ అభ్యర్థి మీరు 4 నొక్కండి. రిజల్ట్లో మీరు గుర్తు అందుకోండి, ఆ గుర్తు 4 ఓట్లు వేయండి, తలా ఒక 2 మీ జిగ్జాగ్ వేయండి. మీరు ఎన్నేసారో గుర్తు పెట్టి అన్నీ వస్తాయి. ఓటర్ వచ్చాడు అంత ఓకే, ఆయన ఓటర్ నిర్ధారించుకున్నాము అయిపోతే ఈయన ఓటు ఇస్తున్నాడు. ఇక్కడ సౌండ్ కాదు, ఓటేసే సౌండ్ వచ్చింది. ఇక్కడ బటన్ ఉంటేనే మీకు ఓటు ఇచ్చినట్టు. నొక్కండి, ఇష్టం చూసుకోండి. ఇక్కడ స్లిప్ కనబడుతుంది. నేను నొక్కిన గుర్తు కనబడిందా? 7 సెకండ్లు ఉంటుందండి. అది ఎన్ని సెకండ్లు ఉంటుంది? 7 సెకండ్ల నుండి కట్ట కింద పడిపోయింది. మీ ఓటు అయిపోయినట్టు. ఇప్పుడు ఇక్కడ పోలింగ్ ఆఫీస్ దగ్గర సౌండ్ వచ్చింది కదా, అంటే ఆయన వెళ్ళిన ఓటు వేసాను అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఉన్నాడు, ఇంకొక ఆయన వచ్చాడు, ఏం రాదు, అక్కడ వెళ్ళి వేసుకోవడానికి లేదు. మళ్ళీ పోలింగ్ ఆఫీస్ ఇంకో వస్తు వచ్చిన తర్వాత ఆయన ఇవ్వాలి. ఓటు వేయాలంటే జరగాలి. ఇక్కడ మీరు నొక్కండి, చూసుకోండి. మీరు నొక్కి సింబల్ పడుతుంది చూసుకోండి. ఈ ఓట్ల మధ్య జరిగేది లోపల సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటాయి. ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటాయి. మరి ఈయన గడి తెలిసి అక్కడ ఓట్ అయిపోయిందని ఈ బీప్ సౌండ్ మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు. మీరు రండి. వస్తున్నారు 38 ఎక్సెల్ షీట్ వేసుకొని వస్తుంది. నీ గుర్తులే ఉండవు. అసలు ఆ గుర్తే మీకు అర్థం కదా, ఏ గుర్తు లేదు. మీరు వేసినట్టుగా సింబల్ చూసుకోండి. అదేం కానీ మీ సింబల్ ఒక 7 సెకండ్లు కనపడుతుంది. మీరు అటు చూడకుండా చూసేసి నాకు కనపడేదంటే కుదరదు. 7 సెకండ్లు కరెక్ట్గా 7 సెకండ్లు కనపడుతుంది. అదే 7 సెకండ్లు కనపడుతుంది. 2 మీడియా మిత్రులు కూడా అంటే శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం
విలాసం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186. ఆగిపోతేనే ఆయన వాళ్ళు ఓటు నీకు ఆయన గ్రీన్ వచ్చింది వేసుకున్నాడు. దీనికి డబ్బులు ఇది శేఖర్ మళ్ళీ డబ్బులు గ్రీన్ బటన్ వస్తే ఓటు ఓకే నొక్కండి నైట్ వెళ్దాం నొక్కండి. 5 గంటలకు పోలింగ్ అయిపోయింది కదా, 5 గంటలకు పోలింగ్ అయిపోయిన తర్వాత పీఓ గారు ఏం చేస్తారు, ఇది ఆల్రెడీ మాకు పోల్ అయిపోగానే ఇది క్లోజ్ చేసేస్తాం. ఆయన నొక్కడానికి ఏమి ఉండవు, సీల్ చేస్తాం గ్రీన్ డ్రాప్ సీల్. 5 గంటలకి ఎవరు ఓటర్లు లేనప్పుడు పీఓ గారు ఏం చేస్తారు, క్లోజ్ బటన్ నొక్కేస్తారు. ఎవరు లేరు ఓటర్ తీయడానికి. క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత ఇంకా కొత్త ఓటు వేయడానికి పడుతుంది. క్లోజింగ్ నొక్కేసామంటే పోల్ అయిపోయినట్టు ఇంకా కొత్త ఓటు పడుతుంది. ఇంకా ఇప్పుడు రాజు చూడండి, నేను బ్యాలెట్ ఇచ్చిన రాజు చూడండి, క్లోజ్ నొక్కేసా కదా, క్లోజ్ నేను నొక్కేసా కదా, తర్వాత వచ్చే ఓటు ఒకతను ఇంకా రాదు, క్లోజ్ అయిపోయింది. పోల్ క్లోజ్. లాక్ అయిపోతుంది. పోల్ క్లోజ్ అన్నా అంటే ఇంకా అవి రిజల్ట్ పెట్టి క్లియర్ చేసినా కొత్త రాదండి ఒకటి. ఇంకా పోల్ క్లోజ్ అయితే కౌంటింగ్ అయిపోయి క్లియర్ చేసినా రాదు. ఇంకా అంటే ఎక్కడికక్కడ చెక్స్ ఉంటుంది, ఎక్కడక్కడ చెక్స్ ఉంటాయి. లేదా ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో మన వేసిన ఓటు మనకి బయట రిఫ్లెక్ట్ కాకపోతే ప్రజాస్వామ్యం ఉండదు కదా. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇక్కడ చేరబోతున్నారు. మనం అపోహ కూడా తొలిపి జనాల్లో కూడా ఏం నొక్కినాండి జగన్ వేసుకున్నాడు లేకపోతే ఇంకా ఆయన వేసుకున్నాడు అనేది ఉంది. ఏముండదండి, అలా అనుకుంటే ఎప్పుడు ఒకే అభ్యర్థి లైన్లో రావాలిగా. మరి పార్టీలు మారకూడదు ఎక్కడైనా. ఓకేనండి, క్లోజ్ అయిపోయింది కదా, క్లోజ్ అయిపోయి ఆఫ్ చేసి మొత్తం బ్యాక్ చేసి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్ళిపోతాం. స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కౌంటింగ్ రోజు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ పెక్ చేసుకొని మళ్ళీ అది పెడతాం. ఇప్పుడు కొన్ని బ్యాటరీస్ ఏదన్నా ఇది డౌన్ అయ్యి అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదన్నా బ్యాటరీ ఇది ఆఫ్ చేసేస్తాం కదా, బ్యాటరీలో డేటా ఉండదు, మిషన్లో డేటా ఉంటుంది. మేము అందుకని ఆఫ్ చేసేది, ఆఫ్ చేసేది బ్యాటరీ ప్రమాదం ఉంటుంది. అప్పుడు బ్యాటరీ కొత్త బ్యాటరీ వేసుకుంటాం. చూడండి, అప్పుడు ఎన్ని సీల్ చేసి ఉంటాయండి. యాక్చువల్గా ఇప్పుడు కౌంటింగ్ ఇప్పుడు ఈప్యాడ్ పెట్టాం, ఓన్లీ బియ్యనే పెడతాం. కౌంటింగ్ ఈప్యాడ్ అవసరం లేదు. కౌంటింగ్ ఈప్యాడ్ అవసరం, ఈప్యాడ్లో యాడ్ ఉంటాయి, స్ట్రాంగ్లో ఉంటాయి. కౌంటింగ్ చేసేది ఓన్లీ ఇది ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, కౌంట్ చేయాలంటే ఏం చేయాలి, రిజల్ట్ నొక్కాలి, నెంబర్ పడించారు. మొత్తం 16 మంది క్యాండిడేట్. అంటే మీరు గుర్తుకు రాదు, క్యాండిడేట్ 1 2 3 వచ్చింది. ఇప్పుడు కౌంట్ అంతా గుర్తుకు రాదు కదా, 1 కిన్ని 2 కిన్ని వస్తాయి. అక్కడ మీరు ఏ గుర్తు ఆ క్యాండిడేట్ నెంబర్ చూసుకోండి. ఈ నెంబర్ కౌంట్ చేయాలి, రిజల్ట్ నొక్కాలండి. కంప్యూటింగ్ రిజల్ట్ టైం అన్నీ చెప్పుద్ది, ఏ రోజు చూడండి. చెప్పుద్ది. పోల్ రిజల్ట్, పోల్ స్టార్ట్ టైం. ఇందాక మన ఓట్లు మొదలు పెట్టామే చూడండి, పోల్ స్టార్ట్ టైము, పోల్ ఎండ్ టైము ఉదయం 7 o'clock, ఈవినింగ్ 5. అప్పుడు కాదు, ఇక్కడ పోల్ కూడా పడింది. ఇక్కడ మీరు మన ఏ టైంలో మొదలు పెట్టాం అంటే నేను స్టార్టింగ్ బట్టి ఎప్పుడు నొక్కాను, క్లోజ్ బట్టి అది కూడా పడింది. అక్కడ చూడండి, మొత్తం 16. ఫస్ట్ వన్ చూస్తాం. మొత్తం 10 ఓట్లు వేసాడు మన ఇందాక. ఒకటికి ఒకటి వేసారు. ఎవరో ఒకటి వేసింది, మీ ఒకటి వచ్చింది. చూసుకోండి, మీరు చెప్పవసలా, మీకు తెలిసిపోయి. 2కి 1 వేసారు. ఎవరు వేసారు? 2 వేసినట్టు ఎవరు? మర్చిపోయినట్టు
మూడుకి ఎవరు ఇలా, దీనికి ఎవరు ఇలా జీరో. ఎందుకు ఆయన వేసారు? వేశారు దీనికి. నేనే సార్. ఐదుకి ఒకటి. ఆరు జీరో. నోటాకి ఎవరు వేశారు, ఎవరు వేయాలి నోటాకి చూసుకోండి. మీరు నొక్కిన జీరో ఆ నెంబర్కి వస్తుందో చూస్తుంది. ఏం పిలవరే లేదు సార్. లేదు. నువ్వు వేసింది ఎన్న? నేను అన్ని 3 వస్తాయి మా దాన్ని. నువ్వు ఎన్ని 9 వేసిందా? 10 అది వేసిందా? పిలవరే అలా చెప్తే అసలు ఇంక ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఇంక ఫెయిల్ అయిపోయాడు. 10 కదా? ఇదిగో ఆయన టెస్ట్ చేసుకుంటాను 9 నొక్కింది ఇవే కదా? 9 నొక్కింది నొక్కలేదు. కదా ఆయన మనసులో వేసుకుని టెస్ట్ చేస్తాడు ఆయన కరెక్ట్గానే. 3 వేసాడు 3 రావాలన్నాడు. వచ్చిన మూడు నేను 2 వేసా, ఈయన 1 వేసాడు, 3 దాంట్లో. ఆయన సింబల్ లెక్కేస్తున్నాడు. ఆయన మనసులో సింబల్ అనుకుని దాన్ని ఎవరెవరు వేసారు ఆయన కాదు సీక్రెట్ లో పెట్టి తెలిసిపోద్ది. ఇంకా కింద వేరే నోట మనకి మాక్ పోల్ ఉంటుంది. 7కి పోల్ మొదలు పెడితే 5:30కి మనం మాక్ పోల్ చేస్తాం. ఆ 5:30కి మీ ఏజెంట్లు ఉంటారు. అంటే పొలిటికల్ పార్టీస్ ఏముంటాం, ఇంకా పోటీ చేసే అభ్యర్థులు ఉంటాం. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ పార్టీలు అనం అభ్యర్థులే, మీ పార్టీ సంబంధం లేదు. అభ్యర్థులు వచ్చేసి వాళ్ళ ఏజెంట్లు పెట్టుకుంటారు. వాయిస్ ఏమవుతుంది, ఇదే వాయిస్. వాళ్ళ ఏజెంట్లు వచ్చినా రాపోయినా 5:30 మొదలు పెట్టేసుకుంటాం. పెట్టేసుకొని 50 ఓట్లు వేస్తాం. మాకు పోల్ ఉంటుంది సరే, ఉదయం పూట 5:30కి. అభ్యర్థులు వస్తే ఏజెంట్ వస్తే ఓకే, లేకపోతే ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేసి వాళ్ళు రాకపోయినా పోలింగ్ ఆపలేం కదా, చూసేసుకొని జోనల్ సెక్టర్ ఆఫీసర్ విజిట్ చేసుకొని మాక్ పోల్ వేస్తాం. మాక్ పోల్లో 50 ఓట్లు వేస్తాం. ఇది యాక్చువల్ పోలింగ్ అక్కడ. మాక్ పోల్ ఉంటుందంటే పోలింగ్ కన్నా జరిగే ముందు పోల్. అందులో మన అభ్యర్థులు వారి సింబల్స్ ఉంటాయి. 50 ఓట్లు వేసి ఏజెంట్ ఉంటే ఏం చేస్తారు, వాళ్ళ ఓట్లు నొక్కొని కట్టుకుని వెరిఫై చేసుకుంటారు. ఎవరైనా ఓట్లు వేసారు రిజల్ట్ షీట్ పక్కన పెడతారు. మీరు ఆ రోజు ఎలక్షన్ రోజు ముందు పెడతారు సార్. ముందు. ఇప్పుడు కూడా మళ్ళీ అన్ని బూతుల్లో పెడతామన్నారు. ఇది పెడతాం, ఇది పెడతాం, డమ్మీ పెడతాం. డమ్మీది కూడా అప్పుడు అన్ని బూతుల్లో కూడా అది పెడతాం. అదే ప్రచార డిమాన్స్ట్రేషన్ అదే కదా, ప్రజలకు అవగాహన కలుగుతుంది. ఆ రోజు ఏం చేస్తామంటే మాక్ పోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏజెంట్ సమక్షంలో తీసుకొని ఈ లోపల వెనకాల ఉన్నాయి స్లిప్లు, ఆ స్లిప్ తీసేస్తాం. తీసేవద్ద స్లిప్లు తీసి మాక్ పోల్ 50 ఓట్లు, ఈ ఓటు కలవు అదే కదా. ఆ తర్వాత ఈవీఎం మిషన్లో 50 ఓట్లు పడ్డాయి కదా, మన 50 ఓట్లు ఏం చేయాలి, సిఆర్సీ అంటాం, క్లోజ్ రిజల్ట్ క్లియర్. ఈ స్లిప్లు తీసి ఒక కవర్లో వేసుకుంటాం. ఆ స్లిప్లు ఏంటంటే ఫస్ట్ వచ్చిన 7 ఉన్నాయి కదా, డబ్బీ స్లిప్స్ తెలుగుంటుంది. 7 + 50 57 తర్వాత కవర్లో పెట్టాలి. క్లోజ్ రిజల్ట్ అంటే ఆ చేసి 57 మర్చిపోతారు. అప్పుడు ఏంటంటే మళ్ళీ సపరేట్ చేసి లెక్క అంటే ఈ మాక్ పోల్ రిజల్ట్ షీట్ కూడా మా దగ్గర ఉంటుంది. మాక్ పోల్ మేము చేసినప్పుడు పోలింగ్ రోజే సార్. ఏ అభ్యర్థి గురించి రాసుకుంటాం. గవకనాలు మర్చిపోయారు అనుకోండి, మొత్తం దాంట్లో ఏ అభ్యర్థి ఏంటి రాసుకుంటుందో చూసేస్తాం. 50 అనేది కౌంటింగ్ వస్తుంది. ఇది అయిపోయిందండి. తర్వాత ఏం చేయాలి, మాక్ పోల్ అప్పుడు క్లియర్ అయిపోయింది. రిజల్ట్ వచ్చేసింది కదా, క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తే మొత్తం ఇది నోటా విషయం ఉంటుంది చెప్తాను సార్. నోటా విషయం, నోటా ఎవరు నొక్కలేదు కదా ఇప్పుడే నొక్కలేదు, ఆ రోజు కూడా. ఆ రోజు అంటే మన అభ్యర్థి ఇంట్రెస్ట్ లేదు, నోటాగా వేసుకోవచ్చు. ఇదిగో క్యాండిడేట్ అంటే పోటీ చేసే అభ్యర్థిలో మనకి ఎవరు నచ్చలా, చేసుకో. నాకు ఎటువంటి అపోహ లేవు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అని పకడ్బందీగా అనేక రకాల టెస్టులు చేసి పంపిస్తారు. ఆ తర్వాత కూడా ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేస్తాం. కట్టగారు ఆధ్వర్యంలో ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఆల్రెడీ అయిపోయింది. అది కూడా గుర్తింపుబడిన రాజకీయ పార్టీ అందరూ పిలిపిస్తాం. అక్కడ 1 నెల రోజులు జరిగింది ఆ ప్రోగ్రామ్. వాళ్ళు అంతా ఓకే చేసి మా అక్కడ ఒక్కొక్క మిషన్లో 90 ఓట్లు వేస్తాం. అది కాకుండా కొన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన వాటిలో 2% మిషన్లో ఒక 1000 ఓట్లు అలా కూడా ర్యాండమ్గా చేసి ఫస్ట్ అంతా ఓకే, పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా ఓకేనండి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని తర్వాత మాత్రమే మన దగ్గరికి వస్తాయి. మన దగ్గరికి వచ్చిన తర్వాత మేము ర్యాండమైజేషన్ చేస్తాం. ర్యాండమైజేషన్ చేస్తామంటే పోలింగ్ ఇవన్నీ డమ్మీ బ్యాలెట్ ఉంటాయి కదా, ఏం చేయాలి, డమ్మీ బ్యాలెట్ తీసేసి మనం యాక్చువల్ బ్యాలెట్ పెట్టాలి. అంటే ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అది పెట్టాలి. ఆ రోజు ఆ బ్యాలెట్ ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన రోజు కూడా మాకు పోలేస్తాం, ఒకదానికి ఒకటి వేస్తాం. అప్పుడు ఈ పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళ యొక్క ఏజెంట్లు ఉంటారు, వాళ్ళ సమక్షంలో చేసి వాళ్ళు కూడా వేసిన తర్వాత ఏ నెంబర్ బియు, ఏ నెంబర్ సియు, ఏ నెంబర్ ఈవీ బ్యాట్ ఎక్కడ జరిగిందో ఆ రోజు డిసైడ్ చేస్తాం. ఆ డిసైడ్ చేసిన లిస్టు పోటీ చేసే అభ్యర్థులు ఇస్తాం. అదే బియు, అదే సియు, అదే వీవీ బ్యాటే ఆ పోలింగ్ అది ఎప్పుడు డిసైడ్ చేస్తాం, బ్యాలెట్ పేపర్ రోజు పెట్టినా డిసైడ్ చేస్తాం.
ఆ లిస్ట్ కూడా వాళ్ళకి ఇస్తాం. అయ్యే బీస్ కూడా వాళ్ళకి ఇస్తాం. దాన్ని ర్యాండమైజేషన్ అంటారు. ఇప్పుడు ఎవరో తెలియదు ఏది ఎక్కడికి వెళ్ళి ఎవరు అలా చేసిన తర్వాత 20/7 రెడీ అయిన మిషన్లు కూడా 20/7. ఇప్పుడు మేము ఫస్ట్ లెవెల్ చెకింగ్ అయిపోయింది, రెడీగా ఉంటాయి. ఇక్కడ ఏ రోజు కూడా ఉన్నాయి. అక్కడ కూడా సిఎంపిఎఫ్ 20/7 ఖాళీ ఉంటారు, కోర్సులో ఉంటారు. మన ఈవీఎంస్ వస్తాయి. మన ఏపీ జూనియర్ కాలేజీలో పెట్టుకున్నాం స్ట్రాంగ్ రూమ్. అంతమంది ఇక్కడ గురుకుల పాఠశాల అక్కడ పెట్టాడంట. పెట్టినట్టు ఇక్కడ స్కూల్ నడుస్తుంది. మన 10 కూడా అక్కడ జూనియర్ కాలేజ్ పెద్దగానే ఉంది. హాస్టల్ క్యాంపస్ మార్చి 15 కల్లా ఎగ్జామ్స్ అయిపోతుంది. కాలేజ్ మొత్తం ఇట్లుందా ఖాళీ ఉంటుంది కాబట్టి కొంచెం బస్సులు వచ్చిన జూనియర్ కాలేజ్ అంటే ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఉంది. కొంచెం విశాలంగా ఉంది. డిగ్రీ కాలేజీ చెట్లు ఉన్నాయి, ఇందులో కూడా చెట్లు ఉన్నాయి. బట్ ఓపెన్ గ్రౌండ్ ఉంది మనకి మిషన్స్ ఇచ్చుకోవడానికి, బస్సులు కూడా ఈజీగా ఉంటుంది అని మేము ఏపీ జూనియర్ కాలేజ్ అందులో వస్తాయి. ఇంకా రాలేదు. ఇది స్ట్రాంగ్ రూమ్ కూడా అక్కడ కౌంటింగ్ తిరుపతి అండి. స్ట్రాంగ్ రూమ్ తిరుపతి పోలింగ్ అయిపోయిన తర్వాత టెంపరీ కార్డు పెట్టుకున్నా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో అనుకుంటున్నాం. అదే తిరుపతి సంగీత విద్యా కళాపీఠ ఉంది కదా, దాని ఆపోజిట్లో బాలాజీ యూనివర్సిటీ కాలేజీ. యూనివర్సిటీ వాళ్ళ కాలేజ్, యూనివర్సిటీ కాలేజీ కాకుండా కొంచెం లోపల ఎల్ఐసి కాలనీ రోడ్ ఏదంటారు. సంగీత విద్యాపీఠ ఉందా, సర్కిల్ ఉంది కదండి, ఆ సంగీత విద్యాపీఠ ఇలా సర్కిల్లో ఉంది. దాని ఎదురు రోడ్డు దగ్గరికి వచ్చింది ఎస్టీ జూనియర్ కాలేజ్ అంటారంట. మీడియాలో అవగాహన కల్పించండి ప్రజలకి. మీడియా పాత్ర కూడా ఉంటుంది ఎలక్షన్స్ జరగడం కోసం. ఎక్కడెక్కడ పోలీస్ ఆఫీసర్లు, సెక్టార్ ఆఫీసర్లు అందరూ తిరుగుతూ ఉంటారు. కొంచెం కవర్ చేస్తూ ఉంటారు. దయచేసి పాజిటివ్గా కవర్ చేయడానికి ప్రయత్నించండి. ఎలక్షన్ కమిషన్లో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని ఎటువంటి ఎవరికి అనుకూలం చేయడానికి కానీ వ్యతిరేకం చేయడానికి అసలు అవకాశం ఉండదండి. తెలియకుండా అనుకుంటూ ఉంటారు కానీ అవకాశమే ఉండదు. ప్రొసీజర్ ప్రకారం పనిచేయటమే. ప్రొసీజర్ వైలేట్ చేసి ఎవరు ఏ ఆఫీసర్ పనిచేయరు. ఇంకా నేను ఎలక్షన్స్ కదా, యాజ్ పర్ రూల్ ఎలా ఉంటే అలా. రూల్ ఏ అంటే ఏనే, బి అంటే బి, సి లేదు ఈ లేదు, అలా ఏముండదు. ఎవరైనా ఉండదు, అందరూ సమానంగా. అన్ని పొలిటికల్ పార్టీ సమక్షంలో, అభ్యర్థి సమక్షంలో తెలుసు. ఎక్కడ ఇటువంటి చేయడానికి ఏమి ఎక్కడ ఉండదు. నేను ఏం చేస్తాను, ఎవరు ఓటు ఆడు స్వచ్ఛందంగా ఆయన ప్రశాంతం తీసుకోవడానికి చేస్తాను. ఆ బ్యాలెట్ బూత్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఓటు ఆడు చేసుకుంటారు, వచ్చిన ఓట్లు మొత్తం ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉండదు. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్. నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.